లక్షల జీతాలు తీసుకుంటున్నా కూడా కొందరు సర్కార్ కొలువు చేసేటోళ్ళు కాసుల కోసం కక్కుర్తి పడుతూనే ఉన్నారు. అడ్డగోలు ఆపొచ్చునకు పోయి అవినీతి సొమ్ముతోని అడ్డంగా బుక్కైతున్నారు. ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అనే తేడా ఏం లేదు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా భారీ తిమింగలాల లెక్కనే అవినీతి సొమ్మునంతా మింగుతున్నారు కొందరు ఆఫీసర్లు. అసొంటి అవినీతి తిమింగల ముచ్చటే ఒకటి పట్టుకొచ్చిన చలో చూడండి. వామ్మో, చూస్తున్నారు కదా కట్టల కమాను పైసల కట్టలు ఎట్లున్నాయో. మొత్తం 500 నోట్ల కట్టలతోని రూమ్ అంతా నిండిపోయింది. ఈ అవ్వ తిరుపతి ఎంకన్న గుళ్ళే హుండీ ఆమ్దాని లెక్క పెట్టినప్పుడు సుతం గింత ఆదాయం రాదు కావచ్చు అనిపిస్తుంది కదా. పైసల కట్టలే కాదు, బంగారం, ఎండి, పట్టుబట్టలు, షేకి పెట్టుకునే వాచీలు, కెమెరాలు గిట్లెన్నో ఇలువైన వస్తువులు పట్టుకున్నారు విజిలెన్స్ ఆఫీసర్లు. మరి ఇన్నొద్దుల కానుంచి అక్రమంగా సంపాదించిండో లేకపోతే ఎంతమందిని బాధపెట్టి గింతగానం ఎన్కేసిండో తెలియదు గాని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ల చీఫ్ ఇంజనీరింగ్ కొలువు చేస్తున్న సారంగి అనే గీ సారు ఇంట్ల విజిలెన్స్ ఆఫీసర్లు దాడి చేసే వరకు గీ అవినీతి సొమ్ము బయటపడ్డది. కొన్నొద్దుల కానుంచి గీన మీద అవినీతి ఆరోపణలు బగ్గనే వచ్చే వరకు విజిలెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టిండ్రట. ఇక చెకింగ్ కానీ ఆఫీసర్లు ఇంటికి పోయే వరకు నోట్ల కట్టలని కిటికీలకెంచి బయటికి వారేసిండట గిట్లా. ఇక ఎంబడ్డ గీను అరెస్టు చేసి ఇంట్లో మొత్తం చెకింగ్లు చేసే వరకు 2 కోట్ల మీదనే అవినీతి సొమ్ము బయటపడ్డదట. మొత్తం బయటపడ్డ సొమ్మును లెక్కబెట్టనికే 10 మంది ఆఫీసర్లు కట్టబడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్, సర్కారు కొలువు చేసేటోళ్లు కొందరు అడ్డగోలు ఎట్లా సంపాదిస్తున్నారో. అడ్డమైన వాటికి పర్మిషన్లు ఇచ్చుడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా అడ్డగోలు సంపాదన కూడా పెట్టుడు, గిదే పని చేస్తున్నారు చాలా మంది ఆడాడ. దొరికితే దొంగ లేకపోతే దొరన్నట్టే ఉన్నది అవినీతి ఆఫీసర్ల ముచ్చట. ఏమున్నది, 4 రోజులు సస్పెండ్ అయినాక మళ్ళొచ్చి డ్యూటీ చేసుకోవచ్చనే ధీమాతోనే గిట్ల చేస్తున్నారు. గిసొంటోళ్ల మీద సర్కారులు కొత్త చట్టాలు తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటే తతిమోళ్ళందరూ గప్పుడు సక్కగా ఇస్తారని అనబట్టిండ్రు అవినీతి ఆఫీసర్ల ముచ్చటెరికైన పబ్లిక్.